హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే 12,000 కానివ్వండి, 15,000, 20,000. సో ఈ కేటగిరీలో మనకైతే రకరకాల బ్రాండ్ నుంచి రకరకాల మొబైల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఈ రోజు మన వీడియోలో 12,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ గురించి మనం అయితే ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ మొబైల్ అనేది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అంతేకాకుండా ఎవరి దగ్గర అనేది ఒక 12,000 ఉండి ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా సెట్ అవుతుంది. సో కాబట్టి ఎవరైతే 12,000 లోపు ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, సో దీని పేరు ఐక్యూ బ్రాండ్ వచ్చి సో ఐక్యూ G9X. ఈ మొబైల్ అనేది మనకైతే రీసెంట్గా లాంచ్ అయింది. సో దీని స్పెడ్స్ కూడా మనకైతే చాలా బాగుంటాయి. ఇన్ కేస్ మనకు ఈ రేట్లో అంటే 12,000 లోపల ఇంత మంచి స్పెడ్స్ తోటి మనకి వేరే బ్రాండ్ నుంచి ఏ మొబైల్ అయితే లేదు. సో ఈ మొబైల్ మనం అన్బాక్సింగ్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మొబైల్ ఉంటుంది, అంతేకాకుండా చార్జర్ ఉంటుంది. సో ఇదైతే మనకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనకైతే సపోర్ట్ అవుతుంది. సో మనకైతే చార్జర్ అనేది బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మనకు మాన్యువల్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇదైతే మనకు కంప్లీట్గా పాలికార్బనిక్ ఫ్రేమ్స్ పాలికార్బనిక్ బాడీతో మనకి మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ కంప్లీట్ గా మనకైతే 3 డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఏజీ ఎఫెక్ట్, టోర్నాడో గ్రీన్, అంతేకాకుండా స్టోమ్ గ్రే తో మనకైతే మొబైల్స్ వస్తుంది. సో మనకైతే చూడడానికి చాలా యూనిక్ లుక్ తో ఉంది. అంతేకాకుండా చాలా సింపుల్ గా మనకైతే మొబైల్ చూడడానికి అయితే ఉంటుంది. అంతేకాకుండా 7.99 అల్ట్రా థిక్నెస్ తో ఉంటుంది. సో ఇది మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ అయినా కూడా మనకైతే చూడడానికి మొబైల్ అనేది చాలా స్లిమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డ్యూయల్ స్పీకర్ తోటి మనకైతే మొబైల్ వస్తుంది. అంతేకాకుండా ఈ స్పీకర్ తో మనకి అప్ టు 300 వాల్యూమ్ దాకా మనమైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో 199 వెయిట్ ఉంటుంది. అంతేకాకుండా IP64 వాటర్ రెసిస్టెంట్ తోటి మనకైతే మొబైల్ వస్తుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు ఈ మొబైల్లో. అంటే మీరు సాంగ్స్ వినేటప్పుడు లేకపోతే మూవీ చూసేటప్పుడు మీకైతే వాల్యూమ్ బూస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మొబైల్ డౌన్ సైడ్ మనం చూసినట్లయితే మనకు మైక్ ఉంటుంది, ఆడియో జాక్ ఉంటుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఇంకో స్పీకర్ కూడా మనకైతే ఉంటుంది. సో ఇది మనకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. అంటే మనం 2 సిమ్ కార్డును ఒక మెమరీ కార్డును మనం అయితే ఒకటేసారి యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బడ్జెట్ లో మనకైతే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ కూడా ఇచ్చారు. సో ఈ ఫింగర్ ప్రింట్ కూడా మనకైతే చాలా ఆక్యురేట్ గా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే మనకు స్నాప్డ్రాగన్ 6 Gen 1 తో వస్తుంది. ఇది ఒక 4 nm బిలియన్ ప్రాసెసర్. సో ఆఫ్ కోర్స్ ఇది మనకు 6000 mAh బ్యాటరీ అయిపోయినకి ఈ ప్రాసెసర్ మనకు ప్లస్ కాబట్టి మనకైతే బ్యాటరీ బ్యాకప్ అనేది మనం కూడా దానికన్నా కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో AnTuTu స్కోర్ అనేది మనకైతే 5 lakhs అబోవ్ స్కోర్ వేసింది. అంతేకాకుండా థ్రోట్లింగ్ స్కోర్ కూడా మనకైతే డినే వచ్చింది. అంటే కొన్ని మొబైల్స్ మనకైతే డినే వస్తుంది. కన్ఫర్మ్ పర్ఫార్మెన్స్ అనేది మనకైతే కరెక్ట్గా చూపించేది. LPDDR4X RAM, అంతేకాకుండా UFS 2.2తో మనకైతే వస్తుంది. సో రీడింగ్ అయినా రైటింగ్ అయినా మనకైతే స్కోర్ అనేది చాలా బాగా వేసింది మొబైల్. సో మన గేమింగ్ ఆడేటప్పుడు మనకైతే ఎటువంటి లాక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఐక్యూ మొబైల్ కాబట్టి మన గేమింగ్ ఆడేటప్పుడు మనకైతే చాలా అల్ట్రా మోడ్స్ ఉన్నాయి, లైక్ వాయిస్ చేంజర్ కానీ లేకపోతే టర్బో షూట్ కానివ్వండి, మనకైతే చాలా బాగుంటుంది. సో అంతేకాకుండా పర్ఫార్మెన్స్ వైజ్గా మనకు 12,000 లోపల ఇది ఫాస్టెస్ట్ మొబైల్ అని ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకైతే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో అందుకే తమిళలో పెట్టాను. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మనకైతే వస్తుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు 6.7 ఫుల్ HD LCD డిస్ప్లే తో మనకైతే వస్తుంది. అంతేకాకుండా 1000 nits పిక్ బ్రైట్నెస్ కు మనకి మొబైల్ వస్తుంది. అంటే మనకి ఇండోర్ చూసినా అవుట్డోర్ చూసినా మనకి డిస్ప్లే పరంగా మనకైతే చాలా బాగుంటుంది. 0 నుంచి 100% కావడానికి మనకైతే 1 hour 20 minutes దాకా మనకైతే పడుతుంది. అంతేకాకుండా 0 నుంచి 50% వరకు మనకైతే 30 minutes లో ఏదైతే హాఫ్ ఛార్జ్ మనకైతే ఎక్కుతుంది. సో దీనివల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది యావరేజ్ గా ఒక ఫుల్ వర్క్ డే అయితే మీకు ఈజీగా వస్తుంది ఈ మొబైల్లో. అంతేకాకుండా ఈ డిస్ప్లే కు TUV అనే సర్టిఫికేషన్ ఉంది. సో దీని ద్వారా డిస్ప్లే క్వాలిటీ ఎంత బాగుంటుందో మనం అయితే అంచనా వేయచ్చు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు Android 14 మీద రన్ అవుతుంది. అంతేకాకుండా ఫన్ టచ్ OS తోటి మనకైతే మొబైల్ వస్తుంది. ఆఫ్ కోర్స్ మనకైతే బ్లూటూత్ ఉంటుంది, లైక్ హాట్ గేమ్స్ కానివ్వండి లేకపోతే హాట్ యాప్స్ కానీ మనకైతే చాలా రకాలు ఉంటాయి. బట్ ఇది మనం రిమూవ్ చేసుకొని ఈజీగా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ మనం రిమూవ్ చేసుకోవచ్చు కాబట్టి. 2 years దాకా OS అప్డేట్, అంతేకాకుండా 3 years దాకా సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వీళ్ళు ఇస్తారు మనకు. ఇందులో మన కాల్ రికార్డింగ్ కూడా వాళ్ళకు వేరే వాళ్ళకు అనౌన్స్మెంట్ వెళ్ళకుండా ఈజీగా మనం అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే ఏదో మనకు 8 5G బ్యాండ్స్ మనకైతే వాడారు. అంతేకాకుండా డ్యూయల్ 5G సపోర్ట్ మనకైతే వస్తుంది. సో వైడ్ 1 L1 మనకైతే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా బ్లూటూత్ 5.1 తోటి వైఫై 5 తోటి మనకైతే ఈ మొబైల్ అని వస్తుంది. సో మనకైతే కంప్లీట్ గా అన్ని సెన్సర్ అయితే మనకైతే ఇందులో ఉన్నాయి. సో ఇందులో లేని సెన్సర్ అయితే మనకైతే అన్ని ఇన్బిల్ట్ గా వెళ్తున్నాయి, ఒక మనకు ANC తప్ప. సో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా అయితే మనకు 50 MP ఉంటుంది. సో దీని ఉపయోగించి మనకి 4K 30 fps దాకా మనమైతే రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా మనకైతే బాగుంది. సో 2 MP మనకైతే డెప్త్ సెన్సార్ ఉంటుంది. సో ఇది మనం ఎక్కువ యూజ్ చేయం, సో అది పనుకుడు రాదు. సో బట్ మెయిన్ కెమెరా అయితే మనకైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. 8 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీన్ని ఉపయోగించి మనమైతే ఫుల్ HD లో 30 fps దాకా మనమైతే వీడియో రికార్డ్ చేయొచ్చు. యావరేజ్ గా మన ఫోటోస్ గురించి మాట్లాడుకున్న వీడియోస్ గురించి మాట్లాడుకున్న 12,000 రూపాయలకు కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది, లైక్ ఫోటోస్ పరంగా కూడా. ఫైనల్ గా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనకు బేసిక్ మోడల్ ఉందో సో 4GB ప్లస్ 128GB ఏదైతే మనకు రెగ్యులర్ గా 13,000 రూపాయలు ఉంటుంది. బట్ మీకు బేసిక్ గా 12,000 రూపాయలకు ఆఫర్స్ అని కలుపుకొని వస్తుంది. అంతేకాకుండా 6 + 128GB మనకైతే 15,000 రూపాయలు ఉంటుంది. ఏదైతే మనకు 13,000 రూపాయలకు వస్తుంది. సో ఏదైతే మనకు టాప్ మోడల్ 8GB ప్లస్ 128GB ఉందో ఏదైతే మనకు 16,000 రూపాయలు ఉంటుంది. బట్ 15,000 రూపాయలకు మీకైతే ఆఫర్స్ అని కలుపుకొని వస్తుంది. సో ఓవరాల్ గా మీకు ఇది 12,000 రూపాయలలో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఇందులో మనకైతే అన్ని ప్యాకేజ్ ఉంటుంది. సో కెమెరా పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, బ్యాటరీ బ్యాకప్ పరంగా, OS అప్డేట్స్ పరంగా, అంతేకాకుండా సాఫ్ట్వేర్ పరంగా, సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మనకైతే 12,000 రూపాయలకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్, అంతేకాకుండా బడ్జెట్ మొబైల్ అని కంపల్సరీ
కంపల్సరీ మనైతే చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్లో ఈ బ్రాండ్కి సంబంధించి ఇంత స్పేస్ తోటి మనకైతే వేరే బ్రాండ్లో ఎటువంటి మొబైల్ అయితే లేదు. సో మీరైతే ఒకసారి కంపల్సరీ చెక్ చేయండి. సో 12,000 రూపాయలు ఖచ్చితంగా ఏదైతే మీకు వాల్యూ ఫర్ మన మొబైల్ అయితే అవుతుంది. అంతేకాకుండా వీడియోలో నేను మిస్ అయినా లేకపోతే మీకు ఇంకా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.